ఎక్కిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేష శరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం శ్రీ వెంకటాచలధీశం శ్రియాధాసితవక్షసం సితచేతన మందారం శ్రీనివాసమహం భజే వాసుదేవ్ వాస్తవండి. హరిద్రోహం ఎక్కిరాల కులాంబోధిలో అక్కడ రెండు అక్షరాలకి వెంట వెంట ఒత్తు ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. కులాంబోధి రెండు అక్షరాలకి వెంట వెంట నొక్కి చెప్పాలి. అది కొంచెం గమనించి ఒక్క నిమిషం. తర్వాత పోయినసారి చెప్తూ ఆగిపోయిన పద్యం ఇది. సరిత్రోవన్ చనినంత దీర్ఘమును పాషాణ. ఒక నిమిషం. కృష్ణప్రియ వాసుదేవ మాస్టర్. వాస్తవం. సరిత్రోవన్ చనినంత దీర్ఘమును పాషాణ ఉగ్ర పృథ్వీధర దంతురమున్. అక్కడ ప్రింట్ లో బో ఉంది కదా, పోత్రి. గజేంద్ర సింహరవమున్ కుంఠీభవత్ పాద కుంఠీభవత్పాద బంధురమై పోవును నిర్వికల్పముగా నిర్వికల్పముగన్ ఎందున్ వక్రమార్గంబులే తెరువుల్ సౌఖ్యమొసంగ ధర్మగతి ఏ తీరోగదే
శ్రీపతి. శ్రీపతి. ఈ పద్యంలో పోయినసారి అన్నట్లుగా మనం తిరుమలలో కాసేపు తిరగొచ్చు. అలానే జీవితంలో సాధన ఎలా నడుస్తుంది, నడవాలి అన్నది మాస్టర్ గారి సూచనగా గ్రహించవచ్చు. పోయినసారి చెప్పినట్టుగా తిరుమల అంతా శేషాచలం అటవీ ప్రాంతంగా ఉంది. శేషాచలం చాలా దట్టమైనటువంటి అడవి. బహుశా పోయినసారి నేను తుంబురు తీర్థం గురించి మాట్లాడినట్లున్నాను. ఆ దట్టమైన అడవిలో ఇప్పుడంటే మనకి అన్ని సౌకర్యాలు, వాహనాలు, బస్సులు తిరగటానికి 2 ఘాట్ రోడ్లు, దిగడానికి ఒకటి, పైకి ఎక్కడానికి ఒకటి, ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు అయ్యాయి కాలక్రమంలో. కానీ ఒకానొకప్పుడు మెట్ల దారి కూడా సరిగ్గా లేదట. నాకు తెలిసి అలిపిరి మెట్ల మార్గం మీద షెల్టర్ లేని రోజుల్లో కూడా మెట్లు ఎక్కి వెళ్ళేవాళ్ళం. తర్వాత షెల్టర్ పడింది, ఇప్పుడు సౌకర్యాలు మధ్యలో, అది సరే. అలానే తిరుమల చేరుకోవటానికి తిరుమల కొండ చుట్టూత ఆ పరిసరాలలో నుంచి రకరకాల కాలిబాటలు ఉన్నాయి. పోయినసారి కొన్ని ప్రస్తావన చేసినట్లున్నాను. ఒంటిమిట్ట నుంచి, అలానే భాకరాపేట నుంచి, అలానే కడప తిరుపతి రూట్లో ఒక 2-3 పాయింట్స్, కుక్కల దొడ్డి అని చెప్పంటారు ఒకటి, అలానే మంగళం అని రకరకాలుగా ఉన్నాయి కాలిబాటలు. ఆ వెళ్ళేటప్పుడు ఏంటి, దట్టమైన అడవిలో వెళ్ళాలి. వినిపిస్తోంది కదా, చిన్నగానే మాట్లాడుతున్నాను. వినిపిస్తుందండి, వినిపిస్తుంది. మీకు కొంచెం బయట ఏదైనా సివిల్ వర్క్ సౌండ్స్ కూడా వినపడుతుండొచ్చు. అవి ఇప్పుడు నేనేం చేయలేను. ఈ సన్నటి కాలిబాటల్లో 2 పక్కల కూడా దట్టంగా వృక్షాలు పెరిగిపోయి ఉంటాయి. ప్రత్యేకించి రక్తచందనం, ఎర్రచందనం చెట్లు, ఆ తరువాత ఎలా చెప్పాలి, పేర్లు టక్కున గుర్తు రావట్లేదు, సైంటిఫిక్ నేమ్స్ వస్తున్నాయి, కానీ పెద్ద పెద్ద వృక్షాలు ప్రత్యేకించి అవన్నీ కూడాను శేషాచలంకి ఎండమిక్ గా ఉండేవి. అంటే అక్కడ మాత్రమే పెరిగేవి. మనకి ఎర్రచందనం బాగా తెలుసు కదా, అలాగే ఇంకా కొన్ని రకాల వృక్షాలు, కొన్ని చిన్న చిన్న పొదలు, అంటే హైట్ తక్కువలో గుబురుగా పెరిగేవి, ఇలా ఉంటాయి. మనం లెఫ్ట్ చూసాము అని అంటే ఏదో 3 అడుగులో 4 అడుగులో క్లియర్ గా కనిపిస్తుంది, చిక్కటి అడవి. పోనీ రైట్ అయినా అలానే ఉంటుంది. అలానే కొంత ప్రాంతం వెళ్ళిన తర్వాత మనం కొండ ఎక్కాలి కదా. ఆ ఎక్కేటప్పుడు ఏంటి అని అంటే అక్కడక్కడ సన్నటి దారి ఉండి మనం ఇటు అటు చూస్తే కొంతపాటి లోయలాగా ఉంటుంది. అంటే అక్కడ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడాను టక్కున పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఇది కాకుండా అక్కడ చీకటిగా ఉంటుంది. చీకటి అంటే బాగా అల్లుకుని ఉన్నటువంటి ఆ వృక్షాల మీదకి అల్లుకొని పాకిపోయి ఉన్నటువంటి లతలు, ఆ పొదలు, లైట్ పెనట్రేషన్ తక్కువ ఉంటుంది. కొంచెం మామూలుగా సూర్యాస్తమయం 6కో అవుతుంది అనుకుంటే మనకి 4 నుంచి అక్కడ మబ్బు అయిపోతుంది, అంటే డల్ అయిపోతుంది. దీనికి తోడు జంతువుల భయం బాగా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటిల్లో ఈ అడవి పందులు ఒకటి, తరువాత ఏనుగులు, తరువాత సింహాలు. సింహం ఇప్పుడైతే ఉందని రిపోర్ట్స్ లేవు, పులులు ఉన్నాయి, తర్వాత ఎలుగుబంట్లు ఉన్నాయి. దాని కొంచెం ప్రెషస్ టు ఇండియా అన్నట్టుగా నేను ఆ రోజు చెప్పిన బంగారు బల్లులు ఉన్నాయి.
అవి కాకుండా పునుగు పిల్లులు ఉన్నాయి, అవి కూడాను కన్సర్వ్డ్. అలానే కొన్ని రకాల పిట్టలు, అవి కూడా కన్సర్వ్డ్. అంటే మనం వాటికి ఏదైనా హాని చేస్తే ఇంకా అది నాన్ బైలబుల్ కేసు అయిపోతుంది. సరే, ఈ వీటిల్లో క్రూర మృగాలు ఉన్నాయి కదా, వాటి అరుపులు అవి వినపడుతూ ఉంటాయి. మనం ఏదో పోతూ ఉంటాం, గుంపుగానే వెళ్తూ ఉంటాం. దాన్నంతా కూడా ఇక్కడ సూచనగా చెప్తున్నారు. సరిత్రోవంచనినంత దీర్ఘమును చక్కటి దారి పట్టుకుని నేను వెళ్తూ ఉంటే, ఎంత పొడవైనా ఈ దారి ఎలా ఉంది అని అంటే ఉగ్రమైన పాషాణాలు ఉన్నాయి. పాషాణ ఉగ్ర అంటే ఆ ఆ, పెద్ద పెద్ద రాళ్ళు, మొనదేలినటువంటి రాళ్ళు. అంటే మీరు ఈసారి చక్రతీర్థం వెళ్ళి చూడండి. నేను పోయినసారి అన్నాను కదా, ఆ చక్రతీర్థం దాటుకుని ఇంకొంచెం పైకి వెళ్ళాలి అని అంటే గట్టిగా ఒక ఫర్లాంగు పోవటం గొప్ప. ఆ ఫర్లాంగ్ తర్వాత మనల్ని ఇంకా ముందుకు ప్రకృతి అనుమతించదు, వెళ్ళడానికి పోలీస్ వాళ్ళు కూడా వెనక్కి పంపించేస్తారు, ఉంటారు ఎప్పుడు అక్కడ. అంటే మనం రాళ్ల మీద నడుచుకుంటూ పోవాలి. ఏ రాతి మీద ఎక్కడ కాలు పెడితే నిలుస్తుందో, ఎక్కడ కాలు నిలబడదో, అది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలన్నమాట. ఇలా ఈ రాతి ఆ, మీద నడుచుకుంటూ పోవటం అనేది ఒక రకంగా సాహసం అనే అనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఈ మొత్తం దారి అంతా కూడాను ఇలాగ రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉంది, నడవడానికి అనుకూలంగా లేదు. ఆ సరే, ఏదో పోతూ ఉన్నానంటే భయపెట్టేటటువంటి జంతువుల అరుపులు ఉంటాయి. దానిలో ప్రత్యేకించి ఈ మూడింటిని మెన్షన్ చేస్తున్నారు మాస్టర్ గారు. సో పోత్రి అని అంటే పంది, అది ఇక్కడ అడవి పంది అన్నమాట. ఆ మాటకు వస్తే ఆ వరాహ పర్వతం అంతా కూడాను అడవి పందుల జనాభా చాలా ఎక్కువట, అప్పటికి ఇప్పటికి కూడాను. అందువల్లనే వరాహాచలం అన్నది ఒక పేరు అని కూడా అంటారు. ఇక ఏనుగులు సరే, తలకోన ఫారెస్ట్లో ఏనుగులు ఎక్కువ ఉంటాయి. నేను సింహాలు అన్నాను కదా, నాకైతే రిపోర్ట్స్ లేవు. అప్పట్లో ఉండేవేమో తెలీదు. ఈ దారిలో పోతూ ఉంటే మనకి జంతువుల అరుపులకి బిక్క చచ్చిపోతాం. దానివల్ల ఏంటి, మన పాదాలు ముందుకు సాగవు, తడబడతాయి. కుంటుపడింది అంటారు చూడండి, ఇక్కడ ఆ శబ్దం ఇది. కుంఠీభవత్పాద బంధురమైపోవును నిర్వికల్పముగా. దానిలో ఇంకేమీ సందేహం లేదు, మనం ఏదో ఎగ్జాగరేట్ చేస్తున్నాం అన్నది కాదు. నిర్వికల్పముగా అన్నదానికి ఇక్కడ నిస్సందేహంగా అన్న భావం తీసుకుందాం. ఎలాంటి డౌట్ లేదు. మనం వెళ్ళేటప్పుడు దారి కఠినంగా ఉంటుంది, పరీక్ష పెడుతుంది మనకి. అది రాతి నేల అనుకోవచ్చు, లేదా రాతి గుండ్ల మీద నడవాలనుకోవచ్చు, ఆ రాళ్ళు పదును తేలిపోయి ఉంటాయి అనుకోవచ్చు. దానికి ఇరుపక్కల దట్టమైన అడవిలో మృగాలతో నిండిపోయి ఆ మృగాల అరుపులకి మనం భయపడుతూ వెళ్ళాలి అనుకోండి. అప్పుడు ఏంటి, అడుగు సాఫీగా పడదు. కుంఠీభవత్పాద బంధురమై పోవును అంటే కుంటు తడబడుతూ సాగుతాం అన్నమాట. దీనిలో ఏం సందేహం లేదు. ఇదంతా ఏంటి, సరి త్రోవ, నేను వెళ్ళవలసినటువంటి దారి, చక్కటి దారి. ఇక దీనిలో మనం కనిపెట్టినటువంటి వక్ర మార్గంబులు అన్నారు చూడండి. ఎక్కడ చూసినా సరే వక్ర మార్గంబులే, ఆ సరిత్రోవ కానటువంటి మార్గాలే తెరువుల్ సౌఖ్యమొసగటానికి, మనం సులభంగా చేరడానికి తెరువుల్ మార్గాలు. బహుశా ఇప్పుడు మనం వేసుకున్న ఘాట్ రోడ్డు కూడాను అలాంటి వక్ర మార్గమే. ఆ రోజు నేను అన్న షోళింగర్లో రోప్ వే పడింది అన్నాను చూడండి, అలాంటిది ఇక్కడ రాబోయి ఆగిపోయింది. అలాంటివి మనకి సులభం అనిపిస్తాయి. మరి మనకి స్వామి యొక్క అనుభూతి కలగాలి అని అంటే
ఆ ఎలా చెప్పను, ఇలా అనుకుందాం చూడండి. నాకు ఒక ఎమ్మెల్యే గారిదో ఎంపీ గారిదో లెటర్ దొరికితే L1 L2 దర్శనమో నేరుగా స్వామి దగ్గరికి మొదటి గడప దగ్గరికి వెళితే దానిలో నాకు ఎక్కువ భగవద్ అనుభూతి కలుగుతుందా, లేకపోతే మామూలు సర్వదర్శనానికో ఇప్పుడు 300 రూపాయల టికెట్కో ఎవరి సిఫారసులు లేకుండా అలా వెళ్ళి అక్కడ మనకి కలిగే 2 సెకండ్ల లేదా 6 సెకండ్ల దర్శనంలో దైవానుభూతి బాగా దొరుకుతుందా అన్నది పెద్ద ప్రశ్న. మనం జయ విజయుల దగ్గర నుంచి తిరుమలలో స్వామిని సేవించుకుంటాం కదా, దాదాపుగా ఒక 70 నుంచి 90 అడుగుల డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మనకి 300 కానీ మిగతా దర్శనాలు కానీ జయ విజయుల నుంచి ఘంటా మంటపం నుంచి పక్కకి తిప్పేస్తారు కదా. ఈ మధ్యలో తిరుపతి అదే కొండకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఒకసారి నాకు ప్రాంప్టింగ్ ఇవ్వండి. ఇప్పుడు బంగారు వాకిల్లోంచి మీరు లోపలికి వెళ్తారు. ఆ బంగారు వాకిల్లోంచి ఇక్కడ ఇటువైపున గరుత్మంతుడిని ఆయన్ని మీరు కటాక్షిస్తే కటాక్షిస్తారు, లేకపోతే లేదు, అంతేనా? అవును అవునండి అవునండి అవును సార్. కొంచెం మీ కటాక్షం ఆయన మీద కూడా ప్రసరింప చేయండి. ఉమ్. తరువాత ఇక మనం నేరుగా ఇలా స్వామిని చూస్తాం. ఇక్కడ జయ విజయులు ఇద్దరు ఉంటారు. వాళ్ళకి మనం జనరల్ గా ఇలా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ తిప్పి పంపించేస్తారు మనల్ని. అక్కడ పెద్ద పెద్ద గంటలు 2 ఉంటాయి చూడండి. స్వామికి నివేదన చేసేటప్పుడు ఆ గంటలనే మోగిస్తారు. ఈ గంట శబ్దం ఎక్కడి దాకా వినిపిస్తుంది అని అంటే అక్కడ ఈ వైపున అవ్వాచారి కోన అంటారు, ఆ పక్కన చంద్రగిరి లోయ అంటారు. అంటే ఫర్ సపోజ్ మీరు ఘాట్ రోడ్ లో బస్సులోనో మీ వెహికల్లోనో పైకి వెళ్తున్నారు అనుకోండి. ఈసారి కొంచెం పరిశీలనగా చూసుకోండి. మనం వెళ్ళేటప్పుడు ఒక్క చోట నడిచొచ్చే భక్తులు మన వెహికల్కి అడ్డం వస్తారు. ఆ కాలి బాటని మనం క్రాస్ చేస్తాం. అక్కడ మీకు కృష్ణుడు వేణు ఊదుతూ నిలబడి ఉంటాడు. రైట్, ఈసారి గమనించి చూడండి. ఆ కర్వ్ ఇలా తిరిగి ఇంకొంచెం పైకి ఎక్కాక మనకి లెఫ్ట్ సైడ్ లో 7 అక్కగారుల గుడి అని ఒకటి ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ కొండ మించి జారిపడే సన్నటి జలపాతం, సన్నటి ధారె ఇలా తీసుకుని నీళ్లు తాగుతూ ఉంటారు కొంతమంది. రైట్ సైడ్ లో మీకు ఆ లోయ చూడటానికి అంతా ఒక వ్యూ పాయింట్స్ అక్కడక్కడ ఉన్నాయి. కాలిబాట్లో నడిచి వచ్చేవాళ్ళు మనకు అక్కడక్కడ ఆ పాయింట్స్ చూస్తూ తారసపడుతూ ఉంటారు. వెహికల్స్ లో వెళ్లే వాళ్ళు ఏంటంటే ఆ ట్రాఫిక్ ని బట్టి లేదా స్పీడ్ గా మెయిన్ గా ట్రాఫిక్ ని బట్టి అక్కడ ఆగడానికి అంతగా వీలు ఉండదు. కొంతమంది ఆగుతూ ఉంటారు డిఫరెంట్ పాయింట్స్ లో. ఇప్పుడు మీకు రైట్ లో కనపడేటటువంటి దాన్ని అవ్వాచారి కోన అంటారండి. తర్వాత ఇంకొంచెం పైకి ఎక్కండి. అలా అలా వెళుతూ ఉండగా మీకు ఒక పాయింట్ లో రైట్ కర్వ్ తిరుగుతారు. ఆ తిరిగే దగ్గర మీకు మోకాళ్ళ పర్వతం కనపడుతుంది. ఎవరికైనా గుర్తొస్తుందా? ఆ మోకాళ్ళ పర్వతం దగ్గర మళ్ళీ మనకి డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. అంటే మనం కొండ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఆ లెఫ్ట్ లో ఉండేదంతా చంద్రగిరి లోయ. అది ఈ వైపున ఉండేదేమో అది కూడా లోయే, దాన్ని అవ్వాచారి కోన అని చెప్పి అంటారు. ఈ నైవేద్యం కోసం అంటే నేను కొంచెం డీవియేట్ అయినట్టున్నాను. ఆ నైవేద్యం కోసం మోగించేటటువంటి గంట చంద్రగిరి వరకు కూడాను వినిపిస్తుంది. అప్పట్లో చంద్రగిరి విజయనగర రాజుల పరిపాలనలో ఉండేది. ఈ గంట శబ్దాన్ని బట్టి ఆ రాజులు అంటే విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తులు అందరూ కూడాను మంచి ఉపాసకులట. అందులోనూ చంద్రగిరి రాజధానిగా చేసుకుని పరిపాలించిన సామంతరాజులంతా వెంకటేశ్వర స్వామికి మహాభక్తులు. సో ఈ నివేదన గంట కృష్ణప్రియ బోరు కొడుతుందా?
ఈ నివేదన గంట శబ్దాన్ని బట్టి అక్కడ రాజమహల్లోను వాళ్ళ కోటలోను ఆకులు లేచేవిట. ఆకులు లేవడం అంటే భోజనాలు, రైట్? సో ఇప్పుడు మనం దర్శనం చేసుకుని జయ విజయులకి బుద్ధి పుడితే నమస్కారం చేసి, లేదా చెయ్యను దాదాపుగా ఇలా ఆ గంట మంటపం దాటుకొని గంట మొహము చూడను, ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ తీర్థం ఇస్తారు కదా. అవునండి. ఆ తీర్థం ఇచ్చే దగ్గర ఒక బావి ఉంటుంది. అవునండి. ఈసారి ప్రతిదాన్ని ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కావచ్చు, నేను ఎందుకో చెప్పుకొస్తున్నాను. ఆ బావి దగ్గర ఒక క్షణం నిలబడి ధ్యానం చేయండి. నేను ఇంక తీర్థం కోసం మీరు అక్కడ ఒక చిన్న 1 feet ఎత్తుండే మంటపంలోకి వెళ్తారు. అక్కడ లెఫ్ట్ సైడ్ లో పోర్ట్ ఉంటుంది. అక్కడ ఆ లోపలికి జనరల్ గా అలో చేయరు, ఎప్పుడన్నా అలో చేస్తారు రష్ లేనప్పుడు. అక్కడ వకుళమాత ఉంటుంది. సో ముందుకు వచ్చి మనం తీర్థం తీసుకుంటాం. అక్కడ ఎప్పుడు ఇలాగా చెయ్యి నోటికి అడ్డం పెట్టుకుని ఒక ఆంజనేయ స్వామి ఉంటారు, అక్కడ రామలక్ష్మణులు ఉంటారు. ముందుకు వస్తాం, ముందుకు వచ్చి మళ్ళీ దిగిపోయి ఇంకా హుండీ మీద పడిపోతాం. ఇప్పుడు ఏం చేస్తారంటే, అంటే వాట్ ఐ మధ్యలో విమాన వెంకటేశ్వరం ఉన్నారు స్వామి. ఇంకా రాలేదమ్మా, ఇంకా రాలేదు. నేను ఉత్తరం వైపే ఉన్నాను. హుండీకి ముందు విమాన వెంకటేశ్వరం ఉన్నారు కండి. వస్తున్నా. తీర్థం తీసుకున్నాను, సెటారీ ఇచ్చారు, కిందికి వచ్చాను. ఆ కింద ఒక చిన్న హుండీ పెట్టారు. ఇప్పుడు మీరు స్వామివారికి ఉత్తరం వైపున నడిచి అంటే ఒక ప్రదక్షిణంకి వెళ్ళాలి, అంతేగా. ఇప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ ఒక చిన్న మంటపం ఉంది, మనం కూర్చోవచ్చు కాసేపు. ఈసారి అక్కడ కాసేపు కూర్చోండి. ఆ తర్వాత బుద్ధి పుట్టినంతసేపు ఉండి దిగండి. దిగిన తర్వాత ఇప్పుడు మీకు ఆనంద నిలయం కనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు నా ఎదురుగా స్వామి ఉన్నారు అని అంటే నేను స్వామికి లెఫ్ట్ లో ఉన్న దగ్గర నిలబడి మాట్లాడుతున్నాను. గాట్ ఇట్? రైట్ టర్నింగ్ తిరిగితే స్వామికి వెనక వైపు వెళ్తాను. ఇంతకు ముందు అక్కడ మంటపంలో పరకామణి జరిగేది, ఇప్పుడు జరగడం లేదు. అవును మాస్టర్. ఇప్పుడు మీరు సుమారుగా నైరుతి కార్నర్ లో నిలబడి ఒక్కసారి ఆనంద నిలయం చూడండి. అంటే ఆనంద నిలయం మీద రకరకాల మూర్తులన్నీ నిలిపి ఉన్నారు. అందులో నరసింహస్వామి ఏమన్నా కనిపిస్తారేమో చూడండి. ఆ తరువాత మనం వెనక్కి వెళ్తాం. అక్కడ ఆ గుడి గోడని తాకకూడదు అని కొంతమంది అంటారు, కొంతమంది అక్కడ డబ్బులు పెడుతుంటారు. అక్కడ బలిపీఠం ఉంది, ఆ పీఠం మీదకి తలలు మోదుతూ ఉంటారు. నాబోటి వాడు ఆ రాతి సందులో ఎక్కడన్నా గ్యాప్ దొరికితే ఒక 10 రూపాయలకైనా 5 రూపాయలకైనా తోసేస్తూ ఉంటాడు. కాయిన్స్ గోడల్లో దూర్చకండి, ఏం పుణ్యం రాదు, రాసిస్తాను కావాలంటే. అయిన తర్వాత ఇప్పుడు మీకు వేదపారాయణ మంటపం ఉంది కదా, అక్కడ వేదపారాయణ అంతా అవుతూ ఉంటుంది. ఆ తర్వాత సబేరా ఉంది, ఆ తర్వాత అన్నమాచార్యుల భాండాగారం, ఆ తర్వాత రామానుజుల వారు వస్తారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కార్నర్ లో అంటే వాయవ్యపు మూల దగ్గర మెట్ల మీద నిలబడి విమాన వెంకటేశ్వర స్వామికి దండాలు పెడుతుంటారు. ఇంకొంచెం ముందుకు వస్తే ఇప్పుడు విపరీతమైన పోటీ వస్తుంది. ఈ పాయింట్ నుంచి మీకు ఎదురుగ్గా యోగ నరసింహస్వామి దర్శనం ఇస్తూ ఉంటారు, చూడండి. ఆయన మీద కూడా మీ దృష్టి ప్రసరింప చేయండి. లెఫ్ట్ లో రామానుజుల వారు ఉంటారు. అక్కడ ఆ రష్ ని బట్టి ఒక్కొక్కసారి తాళ్ళు అడ్డం కట్టేస్తారు, లేకపోతే పంపిస్తూ ఉంటారు. దెన్ ఒకవేళ పంపిస్తే ఆ ఎదురుగా విమాన వెంకటేశ్వర స్వామి నుంచి ఎదురుగా అలా వెళ్తూ ఉంటే మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు ఎక్కితే రామానుజుల వారు ముందున్నటువంటి దివ్య ప్రబంధ మంటపం అది. అక్కడ నుంచి ఇంకొంచెం అలాగా ముందుకెళ్తే ఈ నరసింహస్వామిది చిన్న గుడి ఉంది కదా,
ఆ చిన్న గుడికి ఈశాన్యపు మూలలో ఒక ఒక స్తంభం చుట్టూతా ప్రదక్షిణలు చేస్తూ ఎవరైనా కనపడవచ్చు. అవునండి. ఒక చిన్న ఒక మూలన అది. అవునండి. ఈసారి ఆ స్తంభం దొరికితే పట్టుకోండి. అమ్మా ఏమన్నారు? వస్తమ్మా. ఆ స్తంభం పట్టుకుని రండి, పట్టుకుని తీసుకురాకండి, మీరు తీసుకురాలేరు. అదేంటంటే అది బహుశా ఈ మొత్తం నిర్మాణానికి కూడాను ఆ మొదటి స్తంభం అది అయి ఉంటుంది అని తిరుమల చరిత్ర. సరే అమ్మా ఫస్ట్ అక్కడ శంకుస్థాపన అక్కడ అనమాట. అదే అక్కడ ఒక ఆంజనేయ స్వామిని కూడా చెక్కుంటారు. ఆంజనేయ స్వామి స్తంభం. ఇంకొంచెం ఇలా వెనక్కి తిరిగి వస్తే ఇప్పుడు మీరు నరసింహస్వామి వెనక్కున్నారు. ఆ తర్వాత అక్కడ మీ పేర్లన్నీ ఎన్లిస్ట్ చేస్తుంటారు ఆ గంధపు చెక్కల అర మీద. చేయకండి. అంటే అక్కడ స్వామివారికి గంధం తీసేటటువంటిది రాయి ఒకటి ఉంది. దాని మీద అందరూ పేర్లు రాసి వెళ్ళిపోతూ ఉంటారు. అరుగులాగా ఉంటుంది కదా మాస్టర్? అవునండి. ఆ పేర్లు ఏమి రాయకండి, మనం వచ్చామని ఆయనకు బాగా తెలుసు. కాయించుకొని నిలబడుతుంటారు దాని మీద. అదే ఇంకా మన పేర్లు కాకుండా ఏదన్నా కోరుకుంటే రాయమంటారండి. ఏం రాయొద్దులేమ్మా. కిందికి దిగొచ్చి మనం లెఫ్ట్ వెళ్తే ఇది అందరూ చేసే పని. అలాగా పైకి చూస్తే మీకు అక్కడ రంగనాథ స్వామి కనిపిస్తారు. అలానే కాళీయమర్దన కృష్ణుడు కనిపిస్తాడు. ప్రశాంతంగా చూడండి. అక్కడ నిలబడి కాదు, అక్కడ సాష్టాంగాలు చేయకండి. తరువాత మీరు వెళ్ళిన సందర్భాన్ని బట్టి ఇఫ్ కుదిరితే, ఇంతకుముందు బాగా కుదిరేది, మనం లోపలికి వచ్చాం కదా, లోపలికి వచ్చినప్పుడు అంటే ఇలా ఎంటర్ అయిపోతే లెఫ్ట్ తిప్పుతారు మామూలుగా. ఆ లెఫ్ట్ లో ఒక చిన్న గుడి ఉంటుంది. అక్కడ ఆయన వరదరాజస్వామి ఉంటారు. ఆయన్ని దొరికితే చూడండి. ఆ తర్వాత ఈ హుండీ ఉంది కదా, హుండీ దగ్గర ఒక పెద్ద మహాలక్ష్మి అమ్మవారు ఉంది ఒక స్తంభం మీద. అక్కడ ఒక హుండీ ఉంటుంది, ప్యారలల్ హుండీ. అక్కడ కొంచెం తొక్కిడి ఉంటుంది. ఆ హుండీకి ఎడమ వైపు నుంచి ఇఫ్ మన అదృష్టం బాగుంటే విశ్వక్సేనులు కనిపిస్తారు. జనరల్ గా క్లోజ్ చేసి ఉంటారు, కర్టెన్ వేసి ఉంటారు. క్లోజ్ చేయటం అంటే ఒక్కొక్కసారి కనిపిస్తారు, ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా బయటికి వచ్చేసాం. ఇప్పటికి అమ్మయ్య అనుకుని ఇంకా లడ్డు తీసుకుని తిరిగి వచ్చేస్తాం, అయిపోయింది. ఈ వక్ర మార్గాలు ఏంటి అని అంటే, నేను చెప్పిన వక్ర మార్గాలు ఆ రికమెండేషన్ లెటర్స్ ఒకటి, తరువాత ఆఫ్ ది ట్రాక్ అక్కడ మనకు ఎవరైనా తెలిసిన అఫీషియల్స్, అక్కడ కొండ మీద బ్యాంకుల వాళ్ళు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఎంప్లాయీస్ అలాంటివి చేస్తుంటాం. బట్ వాట్ ఐ ఫీల్, అవి చేసినప్పటికన్నా అంటే స్వామికి నేను దగ్గరగా వెళ్ళిపోతానేమో కానీ రెండో గడప రాముల వారి మేడ దాకానో మొదటి గడప దాకానో, బట్ కావలసినటువంటి అనుభూతి దొరకదు అన్నది నా అభిప్రాయం అండి. అది నా పర్సనల్ ఒపీనియన్. తరువాత అంటే దీంట్లో మాస్టర్ గారు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, నిన్ను సేవించుకోవటానికి రావడంలో ఇంత కష్టం ఉంది, కానీ అలా వస్తున్నాం. అయితే కొన్ని అడ్డదారులు కూడా మాకు కనపడుతూ ఉంటాయి. అవి సుఖంగా ఉన్నట్టు అనిపిస్తాయి, సుఖ ఆభాస అన్నమాట. మరి దీంట్లో ధర్మం ఏంటో, ధర్మం తీరేంటో తెలియట్లేదయ్యా వెంకటేశ్వర అని చెప్పి కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒక పద్యంలో ఒక యాంగిల్ అనుకోండి, ఒక డైమెన్షన్. రెండోది, మరి దీన్ని జీవితానికి అన్వయం చేసుకోవచ్చు కదా. మనం సాధన చేస్తూ ఉన్నాం అనుకుంటే
సాధన అంతా కూడాను ఆ స్వామిని చేరుకోవడానికైతే మన సాధన మార్గంలో ప్రత్యేకించి భగవంతుడు నా భక్తుడు నశింపడు అన్న హామీ ఒకటి ఇచ్చేశారు మనకి. నమే భక్త ప్రణశ్యతి అంటారు భగవద్గీతలో. శుభ్రంగా బాండ్ రాసి ఇచ్చేసారు. బట్ అట్ ద సేమ్ టైం భక్తుడైన వాడికి పరీక్షలు ఎక్కువ అని చెప్పి ఒక నానుడు ఉంది లోకంలో. మరి ఈ పరీక్షలన్నీ అక్కడ మనం వెళ్ళేటటువంటి దారిలో ఆ చీకటి, పెద్ద పెద్ద చెట్లు, కన్ను పొడుచుకున్న కనపడని చీకటి, ఆ మృగాలు, వీటికి పోలిక అనుకోవచ్చా? వచ్చి పడినటువంటి ఒక కష్టం, లేదా ఒక పరీక్షా సమయం, లేదా కలిగిన ఒక అవమానం, ఇలాంటివేగా. పోగొట్టుకున్న డబ్బు, పోగొట్టుకున్న ఆస్తి, ఇవన్నీ పరీక్షా సంఘటనలే కదా. దానిలో మరి స్వామివారు మన దగ్గర నుంచి ఆయన కూడా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా? అంటే మనల్ని క్వాలిఫై చేయటానికి, మనల్ని సానబట్టడానికి ఏమన్నా చెక్కుతుంటారా? చెక్కడానికి అలా కల్పించిన సన్నివేశాలు అవి అనుకోవచ్చుగా. అలా అనుకుంటే బహుశా ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే భక్తి యోగంలో చెప్తారు చూడండి, సుఖానికి దుఃఖానికి చెలించినటువంటి స్థితి అని, ద్వంద్వాలకి చెలించినటువంటి స్థితి అని. దాన్ని చేరుకోవడం కోసం ఇవన్నీ కల్పిస్తారేమో మరి. అయితే వాటిల్లో కూడా అలాంటి పరిస్థితులని, జీవిత సన్నివేశాలని, సిచ్యుయేషన్స్ని దాటటానికి, ఇప్పుడు నేనేదో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను. కృష్ణప్రియకి వచ్చే కష్టం ఏంటి? 6వ తరగతి 7వ తరగతి పిల్లకి పరీక్షలో 4 మార్కులు తగ్గాయని చెప్పి ఎంఐ క్లాస్లో 30 మంది ఉంటే 29 మంది నిలబెట్టి నిన్ను టీచర్ గారు తిట్టారు అనుకో, అది కష్టమేగా నీకు? కష్టము. ఏ లెవెల్కి ఆ లెవెల్ అన్నమాట. సో టీచర్ గారు కోప్పడ్డప్పుడు ఏంటనంటే నా మేలు కోసమే కోప్పడింది అనుకోవాలి మరి. అంతేనా? సరే, ఇలాంటివి సన్నివేశాలు ఉంటాయి కదా. అలాగే భక్తుల జీవితంలో బోల్డ్ పరీక్షలు పెట్టినట్టుగా ఉంటుంది. భగవంతుడు, ఈ పద్యంతో అయిపోయేటట్లుంది ఈ పూట, భగవంతుడికి ఆయన మెర్సీ ఈజ్ బౌండ్లెస్. దానికోసం ఏంటి అని అంటే షట్సాక్షులు అని చెప్పి అంటారు. 6 మంది సాక్షుల్ని నిలబెట్టారట ఆయన. మొత్తం మనకున్నటువంటి పౌరాణిక సాహిత్యం అంతా, ధ్రువుడొకడు, ప్రహ్లాదుడొకడు, గజేంద్రుడొకడు, ఆ తరువాత విభీషణుడొకడు, ఆ తరువాత ద్రౌపది, 5గురు, ఇంకొకళ్ళు ఉన్నారే అహల్య. వీళ్ళు 6గురు కూడాను స్వామికి ఎంతటి దయ ఉన్నదో, ఆయన దయ బౌండ్లెస్, సీమ్లెస్, ఇమ్మెజరబుల్ మెర్సీ అని చెప్పడానికి వీళ్ళు సాక్షులట. అదేదో శ్లోకం కూడా నాకు గుర్తు రావట్లేదు. షట్ సాక్షి, మళ్ళీ చెప్తానులేండి. వీళ్ళందరూ కష్టాలు పడ్డట్టుగా మనకి ప్రొజెక్షన్ ఉంది కదా. పోనీ హరిశ్చంద్రుడు అనుకోండి, పోనీ రామచంద్రుడే అనుకోండి, వనవాసంలో ఎన్ని కష్టాలు పడ్డారు. దురదృష్టవశాత్తు మనకి సినిమాలు ఈ పౌరాణిక జ్ఞానాన్ని ఎంతగా అందించాయో అంతే ఈక్వల్లీ మిస్కన్సెప్షన్స్ని క్రియేట్ చేసి పెట్టాయి. ఇప్పుడు లవకు సినిమా చూసి మీరు నేను ఏడ్చిన ఆ కష్టం అంతా చాలా కొద్ది కాలమే. ఆయన దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా అన్నారు వాల్మీకి మహర్షి. ఆయన దాదాపుగా
10,000 ఏండ్ల పాటు ఈ భూమి మీద ఉన్నారు. అందులో వనవాస కాలం ఎంత? ఆఫ్టర్ ఆల్ 14 సంవత్సరాలు. సీతమ్మ వారు దూరమైనటువంటి సందర్భం 1 సంవత్సరం. ఆ 13+1 అంతే మొత్తం కలిపి. మనకి ఇది ప్రొజెక్ట్ అయింది కానీ రాముడు చేసినటువంటి పరిపాలన, ఆ కాలంలో జరిగిన మిగతా విషయాలు అవన్నీ ప్రొజెక్ట్ కాలేదు. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, నేను భక్తుల జీవితాల్లో కష్టాలు ఉంటాయి అనుకున్నా అవి చాలా స్వల్పకాలమే ఉంటాయి, కానీ గట్టిగా పరీక్ష పెడతాయి. ఆ పెట్టినప్పుడు ఏమాత్రం నిలబెడతాము అన్నది, సపోజ్ ఇప్పుడు ఓ మనిషిని పట్టుకుని వానికి చక్రవర్తి సింహాసనం అప్పగించాలనుకోండి, ఊరికే అల్లాటప్పగా ఎక్కిస్తామా? మనకి ఆ అవకాశం ఉంటే లేదుగా. సో మచ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. బోల్డ్ పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది. మనకి ఇలాంటివే మనకి బొమ్మరిల్లు, చందమామ వాటిల్లో జానపద కథల్లో వచ్చేస్తూ ఉంటాయి. మరి స్వామి మనకి ఏదన్నా పెద్ద పదవి ఇవ్వాలంటే ఊరికే పరీక్ష పెట్టకుండా ఇచ్చేస్తారా ఏంటి? ఎవరిగా. అదంతా ఈ పద్యంలో మాస్టర్ గారు టూకీగా చెప్తున్నారు. అలానే సమాజం పట్ల కూడాను కవి అయిన వాడికి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఏంటి అని అంటే, సమాజంలో ఏవైనా వక్ర మార్గాలు అవి ఇవి కనపడుతూ ఉన్నా, వంకర టింకర ప్రాక్టీసెస్ ఏమన్నా కనపడుతూ ఉన్నా వాటిని అలాగా కొంచెం విమర్శిస్తే, ఆ విమర్శ సహృదయుడి దీనిలో పడితే, చెవిలో పడి వాడి మనసులో పడితే మారే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ మాస్టర్ గారు చెప్పొచ్చేది ఏంటి అని అంటే, మన జీవితానికి సంబంధించి ఏవైనా కష్టాలు ఉన్నా స్థిరంగా నిలబడాలి. శీతోష్ణాలని, సుఖ దుఃఖాలని, మానావమానాలని ఇలా కలిగేటటువంటి డ్యుయాలిటీస్ ఉంటాయే, వాటి పట్ల ఓ రకమైన మూకీభావం, సైలెంట్గా ఉండండి అని, అండ్ దట్ క్వాలిఫైస్ యూ మోర్ అండ్ మోర్ అని చెప్పటం ఒక ఉద్దేశం. అలానే సమాజంలో మనకు ఒక అడ్డదారి కనపడుతూ ఉంది అని అంటే ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. వాస్తవానికి అది ఈజీ కాదు. అక్కడేంటి, కుంఠీభవత్పాద బంధురమయ్య అన్నారు కదా. నేను ఇందాక చెప్పినటువంటి వ్యూ పాయింట్ అంచులో నడవండి. ఇప్పుడంటే మనకి తార్ రోడ్ వేసి వెడల్పుగా చేసి ఒక 10 అడుగుల వెహికల్, 10 అడుగుల వెడల్పు ఉండే వెహికల్ పోవడానికి బాగు చేశారు. అదే సన్నటి దారి అయి ఉండి ఈ పక్క చూస్తే లోయలాగా ఉంటే, కొంచెం ఏదో బాగుందని అలా కాలు కదిలింది అనుకోండి, ఎక్కడికి పోతాం? లోయలోకి. అడ్రస్ కూడా చిక్కదు. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత ఎలివేట్ అయి ఉన్నామో బై వర్చ్యూ ఆఫ్ జాబ్, ప్రొఫెషన్ కానీ, బై వర్చ్యూ ఆఫ్ అవర్ వర్క్ కానీ, బై వర్చ్యూ ఆఫ్ అవర్ ఎన్సెస్ట్రీ కానీ, మనం ఎంత హయ్యర్ లెవెల్లో ఉన్నామో, ఎంత ఎలివేట్ అయి ఉన్నామో, ఎంత ఎస్కలేట్ అయ్యామో, అదంతా కూడాను దట్ ఈస్ అండ్ దట్ వుడ్ బి క్వైట్ టెస్టింగ్. నేను అలా వెళ్తూ ఉన్నటువంటి ఆ దారిలో ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా, అదమరచి ఉన్నా చాలా కిందికి పడిపోతాను. అందుకనే ధర్మ మార్గంలో నడవటం ఎప్పుడూ కూడాను కత్తి వాదర మీద నడవటం అన్నమాట. కత్తి మీద సాము అంటుంటారే, అలాంటిదే. అది ఓ రకమైన హెచ్చరిక కూడా మాస్టర్ గారు చేస్తున్నారు. మరి ఏమిటి చేయాలి అంటే, ఆయనకి శరణు వేడటం ఒక్కటే మనం చేయగలిగిన పని అని ఈ శ్రీపతి శతకంలో అక్కడక్కడ మాస్టర్ గారు ప్రతిపాదన చేస్తూ వచ్చారు. కృష్ణప్రియ, నీ స్తుతి సౌరభం ఫ్రెండ్స్ ఎవరు లేరా ఈ పూట? ఓకే, చెప్పేమ్మా. సరిత్రోవన్ జనినంత దీర్ఘమును
దరిద్రోవం జనినంత దీర్ఘమును పాషాణోగ్ర పృథ్వీధ్రదంతురమున్ పాషాణోగ్ర పృథ్వీధ్రదంతురమున్ బోత్రి అంటే బోత్రి అనే చెప్తున్నాను ఇప్పుడు, కలుపుదామని విడతీసామా. పోత్రి గజేంద్ర సింహరవమున్ ఓత్రి గజేంద్ర సింహరవమున్ కుంఠీభవత్పాదబంధురమైపోవును నిర్వికల్పముగా కుంఠీ భవత్పాద బంధురమైపోవును నిర్వికల్పముగా ఎందున్ వక్రమార్గంబులే తెరువుల్ సౌఖ్యమొసంగ ఎందున్ వక్రమార్గంబులే తెరువుల్ సౌఖ్యమొసంగా ధర్మగతి ధర్మగతి ఏ తీరోగదే శ్రీపతి ఏ తీరోగదే శ్రీపతి సరిత్రోవంజనినంత దీర్ఘమును సరిత్రోవం జనినంత దీర్ఘమును పాషాణోగ్ర పృథ్వీధ్రదంతురమున్ బోత్రి గజేంద్ర సింహరవమున్ పాషాణోగ్ర పృథ్వీధ్రంతరుమున్ పోత్రి గజేంద్ర సింహరవమున్ పృథ్వీధ్రదంతురమున్ పృథ్వీధ్రదంతురమున్ కంటిన్యూ. పోత్రి గజేంద్ర సింహరవమున్ కుంఠీభవత్పాదబంధురమైపోవును నిర్వికల్పముగన్ కుంఠీ భవత్పాద బంధురమైపోవును నిర్వికల్పముగన్ ఎందున్ వక్రమార్గంబులే తెరువుల్ సౌఖ్యమొసంగ ఎందున్ వక్ర మార్గంబులే తెరువుల్ సౌఖ్యమొసంగ ధర్మగతి ఏ తీరోగదే శ్రీపతి ధర్మగతి ఏ తీరోగదే శ్రీపతి. ఇలా మరి మాస్టర్ గారు ధర్మ మార్గంలోనే నడిచి ఉంటారు కదా, మనం ఏం సందేహించాల్సిన పని లేదు కదా. అలా నడుస్తూ నడుస్తూ ఉండగా ప్రతి సన్నివేశం కూడాను వాణిలీలయే అనుకుంటే, వాణిలీల అని మాస్టర్ గారి చిన్నది ఒక ఉపదేశం ఉంది చూడండి, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అని. అలా సాగగా సాగగా మాస్టర్ గారికి ఏమైంది అన్నది ఈ పద్యంలో ఉంది. అలానే నేను భగవంతుణ్ణి ఎక్కడ చూడాలి? ధనుర్మాసం వచ్చింది, ఇంట్లో నేను పొద్దున్నే పూజా పునస్కారం ఏం చేసుకోకుండా అక్కడ గుడిలో చాలా బాగా జరుగుతుంది అని చెప్పి ఇంట్లో చేయకుండా అక్కడికి వెళ్తే అంటే మళ్ళీ రేపు పొద్దున్న ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది. దీనిలో నా పర్సనల్ ఒపీనియన్స్ ఉన్నాయండి. వాట్ ఐ ఫీల్ ఈజ్, ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో, మా ఇంట్లో పెట్టుకున్న స్వామి పటం కానీ విగ్రహం కానీ అంతే పవర్ఫుల్లో, దానిలో ఏం డౌట్ పడక్కర్లేదుగా. ముందు ఇంట్లో చేసుకుని ఆ తర్వాత మనం గొళ్ళెంబడి ఊరేగుదాం, ఇది ఒక ప్రాక్టీస్. చేయగా చేయగా ఏమవుతుంది, మీరు అంటే మనందరం మన ఇంట్లో ఒక పటం ఉంటుంది అనుకోండి, ఒక విగ్రహం ఉంటుంది అనుకోండి, ఎంతసేపు ఆ విగ్రహం ముందు కూర్చుని ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాం, ఎంతసేపు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. స్వామికి అలంకారం చేస్తూ ఉంటారుగా మీరు పండగలప్పుడు,
ఆ, చిన్నపిల్లలు బట్టలు సరిగ్గా కట్టించుకోకపోతే పండగప్పుడు, లేదు కృష్ణప్రియనే ఉంది, జడేసేటప్పుడు నువ్వు ఊరికే తల తిప్పుతున్నావు అనుకో, విదిలిస్తున్నావు అనుకో, అమ్మ 4 మొట్టికాయ లేదా, ఎస్. పోనీ కదలకుండా ఉండు అని కసరదా? కసురుతారు. కృష్ణప్రియ చెప్పాలి, మీరు చెప్తే ఎలా? అనుభవం, ఎక్స్పీరియన్స్. ఆ. అలా మనం మన ఇంట్లో ఉన్నటువంటి అర్చామూర్తితో మాట్లాడగలమా? ఇది సాధన చేయాల్సిన ఒక స్టెప్ అని నేను అంటానండి. అంటే ఊరికే మీరు విగ్రహంతో ఎట్లా మాట్లాడతారు, పటంతో ఎట్లా మాట్లాడతారు, పిచ్చా, చేదస్తమా, తిక్క, మెంటలెక్కిందా, ఇలా అనవచ్చు గాక. నేను ఆశిస్తున్నది ఏంటంటే ఈ పాయింట్లో మనం అంతటి తాదాత్మ్యతని అలవర్చుకోగలగాలి అన్నది. అంటే చూడగలగాలి అని. ఎదుట ఉన్నది ఉత్త పటం మాత్రమే కాదు, అక్కడ ఒక డివైన్ కాన్షియస్నెస్ మన కోసం మన ఇంట్లో నిలబడి ఉన్నది, కూర్చొని ఉన్నది అన్నటువంటి భావం మనకి ఎప్పుడూ ఉంటే, ఆ గాడ్లీనెస్ ఉంది చూడండి, అది మనం ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేయగలము అని నేను అంటాను. ఇంకొంచెం ఇక్కడ నా సొంత డబ్బానే అండి. మా నాన్నగారు నాకు పుట్టెంట్రుకలు తీయించిన తర్వాత, ఎప్పుడు తీయించారో కూడా గుర్తులేదు, నాకు ఇంతలా గోళీలు కొనిచ్చారు. వాటితో ఆడుకోవటం మాత్రం బాగా గుర్తుంది. గోళీలు తెలుసుగా, కొత్త పిల్లలకైతే తెలియదు అనుకుంటా. ఆ తర్వాత సుమారుగా డిగ్రీ వరకు కూడా మళ్ళీ నేను కొండ ఎక్కలేదండి, మేము వెళ్ళలేదు, రకరకాల కారణాలు. డిగ్రీ పరీక్షలు అయిపోయిన తర్వాత ఎంఎస్సి ఎంట్రన్స్ రాయటానికి, అప్పట్లో మేమే ఎంట్రన్స్ ఫస్ట్ బ్యాచ్ అండి, అప్పటిదాకా ఫ్రీగా డిగ్రీ మెరిట్ని బట్టి పీజీలో సీట్లు ఇచ్చేసేది ఎస్వి యూనివర్సిటీ. ఆ ఎంట్రన్స్ రాయటానికి వెళ్ళి నేను కొండకి వెళ్ళా. ఇప్పటంత హడావుడి లేదు, ఇప్పటంతటి మెయింటెనెన్స్ లేదు. అప్పుడు 1000 కళ్ళ మంటపం ఉండేది సన్నిధి వీధిలో. ఇప్పుడు స్వామికి ఎదురుగ్గా మెషిన్ గన్స్ పెట్టుకుని సెక్యూరిటీ గార్డులు ఉంటారే, అంటే ఇది ఈ పిల్లల కోసం నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాను. దాన్ని గొల్ల మంటపం అంటారు, మీకు తెలుసు కదా. ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలుసు కదా అంటున్నాను. ఆ గొల్ల మంటపం ఎదురు దగ్గర నిలబడి మనం అటు చూస్తే, అంటే స్వామికి వీపు చూపించి నిలబడితే మన ఎదురుగా ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. బేడి ఆంజనేయ స్వామి అంటారు ఆయన్ని. ఆయన బేడీల ఆంజనేయ స్వామి కాదు, భేటీ ఆంజనేయ స్వామి. నా నోట్లో పడి భేటీ కాస్త బేడి అయిపోయింది. అక్కడే అఖిలాండం అని అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా. ఈ గొల్ల మంటపం నుంచి ఆ బేడి ఆంజనేయ స్వామి వరకు ఉన్నది సన్నిధి వీధి అంటాం అనేవాళ్ళు. ఇప్పుడు సన్నిధి వీధి కాస్త పోయి దానికి రైట్ సైడ్ లో నాదనీరాజన మంటపం వచ్చింది. సహస్ర దీపాలంకరణ కోసం ఒకటి ఏర్పాటు అయ్యింది. ఇంకా దానికి కొంచెం అవతలదే ఆనుకొని ఉండేది హాథీరామ్జీ మఠం. ఇప్పుడు సన్నిధి వీధిలో నిలబడ్డాను నేను, ఇలాగ ఆంజనేయ స్వామిని చూస్తూ. నాకు లెఫ్ట్ లో ఏముంటుంది, తేరు నిలబెట్టి ఉంటుంది. ఇంకా అటు వెళ్ళటానికి ఓపెన్ స్పేస్, క్యూ లైన్ అది ఉంటుంది. కొంచెం ఇలా ముందుకు వెళ్తే రామ్ బగీచా వస్తుంది. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే మనకి తిరుమల జేయర్ వారి మఠం ఉంటుంది. సరే, ఎందుకు చెప్తున్నానంటే మహాద్వారం నుంచి లోపలికి వెళ్తూ ఉండగా అక్కడ చాలా చిరాగ్గా ఉండిందండి అప్పట్లో. చిరాగ్గా అంటే అక్కడే మరి
ఎటు వీలు కాక చిన్నపిల్లలు మోషన్కి వెళ్ళటమో యూరినేట్ చేయటమో ఏదో జరిగింది. నేను నా జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి టీచర్స్లో జయరామ్ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన స్విమ్స్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకి అప్పట్లో మేము ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ఇంత పొడవు ఉత్తరం రాశాను నేను. సార్, తిరుమల అంతా బ్రహ్మాండం అంటారు అంటే నేను తెలిసి తెలియక రాశాను. బ్రహ్మాండం అంటారు, మహాద్భుతం అంటారు, పవిత్రంగా ఉంటుందంటారు. నాకు అక్కడ ఎక్కడ చూసినా మట్టి, మశానం, అశుభ్రత ఇవే కనపడ్డాయి సార్. నాకేమి ఏదో దేవుణ్ణి చూశాను ఇలా అనిపించలేదు సార్ అని ఒక పెద్ద ఉత్తరం రాశాను. ఆయన దానికి జవాబుగా ఏమి ఇచ్చారనంటే ఒక సెంటెన్స్, చూడవలసిన దాని మీద నీ చూపు ఉన్నట్టయితే ఇవన్నీ నీకు కనపడి ఉండేవి కాదురా. అన్నీ ఉంటాయి చుట్టూతా, కానీ ఆ డివైన్ కాన్షియస్నెస్ మీద మన దృష్టి, మన భావన ఉన్నట్టయితే మిగతా ఒక లెక్కలోనికి వచ్చే అంశాలు కాదు. అంటే ఆ తోపులాట నచ్చలేదు, క్యూలో తోయటము, వెంటనే స్వామి దగ్గరికి అప్పుడు లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు, 2-3 గడప దాకా వెళ్ళనిచ్చేవాళ్ళు. ఇది ఎప్పటి సంగతి చెప్తున్నానంటే 90s అన్నమాట, 93 సంగతి. ఆ తొయ్యటము నాకు నచ్చలేదు. ఇట్లా ఏదో రాశాను నేను, వాట్ ఎవర్ నెగటివ్ నేను అనుకున్నవన్నీ. సరే, దానికి ఆయన ఆన్సర్ ఇది రాశారు. సో ఆ తర్వాత నుంచి అదొక ప్రాక్టీస్, వారు చెప్పిన పద్ధతిలో ఏదో చేస్తూ వచ్చానులేండి. అలా మన ఇంట్లో లేదా మన దగ్గరలో, అంటే నేను ఎలా చెప్పను, మొన్న అంతా పోనీ సుదర్శన స్తవం చెప్పినప్పుడు అంతా అది అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఈసారి పోతే అటు చూడండి, ఇంకోసారి పోతే అక్కడ చూడండి, ఇలా చెప్పానే. అది ఎందుకు చెప్పానంటే తీర్థయాత్ర అన్నది కూడాను ఒక ప్రాక్టీస్, మన స్పిరిచువల్ ప్రాక్టీస్ లో ఒకటి అనుకోండి. అక్కడికి వెళ్ళి ఆ ఎనర్జీని కొంచెం తీసుకొని వచ్చుకొని మనం దాంతో వి ట్రై టు క్వాలిఫై అవర్ సెల్వ్స్ అన్నది తీర్థయాత్రలు అన్న దాంట్లో ఒక ప్రధాన ఉద్దేశం. అయితే మన ఇంట్లో మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకుంటే, ఓ బొమ్మ కొనుక్కొచ్చి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ ఏర్పాటు ఆయన అర్చామూర్తిగా రావడం వల్ల జరిగింది తప్ప నేను బొమ్మ కొనుక్కొచ్చి పెట్టుకున్నది కాదు అన్నది అసలు సంగతి. ఆయన రాదలుచుకుంటే ఆ బొమ్మ మీద నీ దృష్టి పడింది, ఆ టైంలో ఆయన అనుగ్రహించదలుచుకుంటే పడింది. ఇక్కడ వదిలేసి తీర్థయాత్రలు చేయమన్నది అయితే ఉద్దేశం కాదు. అలా కాదు. మన ఇంట్లో ఉన్నటువంటి అర్చామూర్తిని మనం ఎప్పుడూ ఆదరించాల్సిందే. దానివల్ల ఏమవుతుంది అని అంటే, మనకు ఆ డివైన్ కాన్షియస్నెస్ మీద ధ్యాస ఎక్కువ నిలబడుతుంది, ధ్యానం నిలబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ గాడ్లీనెస్ ని మనం చూడగలుగుతాం, అనుభవించగలుగుతాం, అనుభూతి చెందగలుగుతాం అన్నమాట. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా బంగారు ద్వారం దగ్గరైనా నాకు మురికే కనపడుతుంది. ఇంకా మాట్లాడితే జయ విజయుల పక్కనే అయినా దృష్టి జయ విజయుల మీదనో ఎదురుగ్గా ఉన్న స్వామి మీదనో కాకుండా ఆ పీఠం ఉంది కదా, ఆ పీఠం దగ్గర ఇంత మట్టి పెరిగిపోయిందే అన్న దాని మీదకి నా మనస్సు వెళ్తుంది. ఇప్పుడు మనస్సు మట్టి మీద ఉన్నట్ట, ఎదురు ఉన్న స్వామి మీద ఉన్నట్ట, అదన్నమాట. అలా చేయగా ఏంటి అని అంటే, మనం చెప్పుకునే వైటల్ కృష్ణప్రియ హోంవర్క్ అయిపోయిందా? ఓకే, ఇంకొన్ని ఉన్నాయి మాస్టర్ గారు. అమ్మా ఇంకా కొన్ని ఉన్నాయి. నిద్ర వస్తుందా? ఆపేస్తానులే.
ఏం చెప్తున్నాను, ఆ, అలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే వీఆర్ గివన్ ఏ పర్టిక్యులర్ నెంబర్ ఆఫ్ బ్రెత్స్, మనకి ఇన్ని శ్వాసలు అని అలర్ట్ చేస్తారట మనం దిగొచ్చినప్పుడు. right? ఆ ప్రతి శ్వాసలో కూడాను వీ కెన్ రిసీవ్ దట్ ఇంటెన్స్ డివైన్ ఎనర్జీ. దాంతో ఏంటి, మనం కూడాను అలాగే ఒక హై ఎనర్జీ లెవెల్లో ఉంటాం అనుకోండి. ముందెక్కడో పద్యంలో నేను నువ్వు గానా అని క్వశ్చన్ చేశారే, అలాగా అన్నమాట. అప్పుడు ఏంటి అని అంటే లోపల ఉండేటటువంటి ప్రాణ ప్రవాహం అంతా కూడాను, ప్రాణం ప్రసరిస్తోంది కదా మన లోపల, మన శరీరం లోపల ఏ కక్షలో తీసుకున్నా ఆ ప్రాణ ప్రవాహం ఏమిటి అని అంటే అది స్వామియే అవుతుంది అన్నమాట. ధర్మ మార్గంలో నడుస్తూ పెద్దలు ఇచ్చినటువంటి సాధన ఏదో చేసుకుంటూ ఉండగా మనకేమవుతుంది అని అంటే ఆ ఇవ్వబడినటువంటి ప్రాణం అంతా కూడాను స్వామికి సంబంధించినటువంటి చేతనత్వంతో నిలబడుతుంది. ఎప్పుడూ ప్రాణ ప్రవాహం ఒక నదిలాగా, ఏ అడ్డు ఆటంకము లేనటువంటి నదిలాగా ఉంటుందిట. ఆ ప్రాణమే స్వామి అవుతుంది. ఈ పద్యం చూడండి. ప్రాంతంబుల్ నినదించుకొంచు బహుధా పర్వెత్తు నీ మూర్తి నా అంతర్వాహిని యౌచు. స్క్రీన్ మీద ఒక వకారం ఎక్కువ పడింది, అది కొట్టేసుకోవాలి. నా అంతర్వాహిని యౌచు వేచి నవ వర్షాంభోధరాకృష్ట దిగ్భ్రాంతేరమ్మదమట్లు కాల పరిపాకం బంది తానౌచు నా స్వాంతంబున్ విడివడ్డ వేళ నిన్ను కాంచన్ గల్గితిన్ శ్రీపతి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మాస్టర్ గారికి ఎట్ట ఎదుటగా నిట్ట నిలువుగా స్వామి సాక్షాత్కారం అయ్యింది అంటాను నేను ఈ పద్యాన్ని బట్టి. ఈయన ఆయన్ని తాకారు, ఈయన ఆయనతో మాట్లాడారు, ఇంకా ఈయన ఆయనతో జోకులేశారు, ఈయన ఆయనతో తన ప్రణాళిక అంతా డిస్కస్ చేసి ఉంటారు, ఆయన ఏవో సజెషన్స్ ఇచ్చి ఉంటారు. సింపుల్ గా చెప్పడానికి స్వామి ప్రత్యక్షం అయ్యారు. అది ఆ దర్శనం ఎలా ఉంది అన్నది ఈ పద్యంలో మాస్టర్ గారు చెప్తున్నారు. నీ మూర్తి, నీ రూపముందే అది ప్రాంతంబుల్ నినదించుకొంచు. ప్రాంతము అంటే ఏరియా అని కాకుండా ఒక ఒడ్డు అని అర్థం, ఒక అర్థం. ఇప్పుడు నది పారుతూ ఉంటే ఆ నీళ్లు కాసేపు ఈ ఒడ్డును తగులుతూ కాసేపు ఆ ఒడ్డును తగులుతూ, కృష్ణా గోదావరిలు ఊహించుకోండి, తగులుతూ అలా అలా పరిగెడుతూ ఉంటాయి కదా. అంటే అంత ఎజిలిటీ ఉంటుంది, చైతన్యం ఉంటుంది అందులో ప్రవహించేటటువంటి నదిలో. నీ మూర్తి అంటే నీ రూపం, నాకు పెద్దలు చెప్పినది నేను భావించుకున్నటువంటి నీ రూపం అదేమయ్యింది, నా అంతర్వాహిని అవచ్చు, నాలో ప్రవహించేటటువంటి ఒక నదిలాగా అయ్యింది. అది కూడా ఎలాంటి నది, ప్రాంతంబుల్ నినదించుకొంచు, రెండు ఒడ్డులని ఒరిసి ప్రవహించేటటువంటిదిగా, వేగంగా అమిత చైతన్యంతో ప్రవహించేటటువంటి నదిగా నా మొత్తం నా లోపలి కోశాలన్నింటిలో అది నిలబడింది. మరి ఇప్పుడు ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు చూడండి, ఏదైనా డ్యామ్కి గేట్లు ఎత్తినప్పుడు చూడండి, అది వేచి ఉందిట. ఈ నది ఒక గేట్ ఎత్తారనుకోండి, ఎలా దూకుతుంది నీరు, అలా అది ప్రవహిస్తూ ప్రవహిస్తూ వేచి ఉన్నది. దేనికోసం వేచి ఉంది అని అంటే నవ వర్షాంభోధరాకృష్ట దిగ్భ్రాంతేరమ్మదమట్లు కాల పరిపాకం బంది తానౌచు. నీ మూర్తి తానౌచు నిలబడింది అంటున్నారు ఇక్కడ. ఎలా నిలబడింది, నవ వర్ష అంబోధర ఆకృష్ట దిగ్భ్రాంత
ఇరమ్మదమట్లు లేదా ఐరమ్మదమట్లు. అంటే కురవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘం లోపల ఒక తటిల్యత ఉందనుకోండి, మెరుపు ఉన్నదనుకోండి, ఆ మెరుపు బయటపడాలి కదా. అంటే బాగా వర్షం కురిసేటప్పుడు అలాంటప్పుడు అనుకోండి, ఆ మెరుపు ఎలా వస్తుంది బయటికి అంటే చుట్టూత నీటి ఆవిరి ఉంది, మేఘం సాంద్రంగా ఉంది, ఘనీభవిస్తోంది, ఆ కురవడానికి సిద్ధంగా ఉంది. అందులోంచి ఇది రావాలి బయటికి, ఈ మెరుపు. అది ఇటు పోదామా, అటు నుంచి బయటపడదామా, ఇటు నుంచి బయటపడదామా, ఇలా కాసేపు అలా 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 తడబడి తడబడి ఒక్కసారి బయటికి వచ్చినట్టు. ఎప్పుడు వస్తుంది అని అంటే కాల పరిపాకం బంది, దానికి ఆ సమయం వచ్చినప్పుడు అది తానవచ్చు. ఏమైందిట, నా స్వాంతంబున్ విడివడ్డ వేళ, నాలోంచి, నా హృదయంలోంచి బయటకు వచ్చి నిలబడితే, ఏది నాలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్నటువంటి నీ చైతన్యం ఒక్కసారి బయటపడి ఎదురుగా నిలబడితే, విడివడ్డ వేళ నేను కాంచంగల్గితిన్ శ్రీపతి, అప్పుడయ్యా నిన్ను చూడగలిగాను. ఎలా బయటపడ్డావో తెలుసా, అప్పుడే కురవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నటువంటి ఒక మబ్బులోంచి మెరుపు బయటపడ్డట్టుగా ఒక్కసారిగా నిలబడిందే ఆ వెలుగు, నీ చైతన్యం. అప్పుడు కదా నీ దర్శనం అయ్యింది నాకు. అది ఈ పద్యంలో చెప్తున్నారు. ప్రాంతంబుల్ నినదించుకొంచు బహుధా పర్వెత్తు నీ మూర్తి, నా అంతర్వాహినియౌచు వేసి, నవవర్షాంభోధరాకృష్ట దిగ్భ్రాంతేరమ్మదమట్లు, కాల పరిపాకం బంది తానౌచు, నా స్వాంతంబున్ విడివడ్డ వేళ, నిను కాంచంగల్గితిన్ శ్రీపతి. పద్యం మళ్ళీ క్లాసులో ప్రాక్టీస్ చేద్దాం. ఒక్కసారి భావం చూడండి. అరే ఎక్కడున్నావు, ఎంతసేపు అని నేను విన్నవించుకునేది, ఎలా అని అంటే అక్కడ వెతికా, ఇక్కడ వెతికా, ఇంట్లో వెతుక్కున్నా, గుళ్ళో వెతుక్కున్నా, అక్కడేదో ఉందంటే వెతుక్కున్నా, ఇలాంటివన్నీ చేయగా నువ్వు ఎక్కడున్నావు అని అంటే నా లోపలే ఉన్నావని తెలిసింది. ఇదొక భావం కూడా ప్రకటిస్తున్నట్టు మాస్టర్ గారు. నీ రూపం ఎక్కడుంది అని అంటే, నిన్ను ఎక్కడ చూసుకోవాలి అంటే నా లోపలే చూసుకోవాలి. నా అంతరంగంలో వ్యాపించినటువంటిది నీ రూపం. అదొక ఆనందానుభూతి అయి ధ్వనిస్తూ, ప్రతిధ్వనిస్తూ, అంటే ఇక్కడ నదిని కొంచెం వర్ణించి రాస్తూ ఉన్నారు. ఇరువైపులా ఒరిసిపోయి నదిలాగా ప్రవహించి అదే నా ప్రాణ ప్రవాహం అయ్యింది. ఆ ఆనందానుభూతి తగిన సమయం కోసం వేచి ఉండి కాలక్రమంలో పండి తనంత తానుగా నా అంతరంగం నుండి వెలువడిన వేళలో, ఆ క్షణంలో నా ముందు నిలబడ్డ నీ రూపాన్ని, అంటే నిన్ను నేను చూశాను. ఎలా వచ్చావో, కురవడానికి సిద్ధంగా ఉన్న నవనీల మేఘం చేత ఆకర్షింపబడి అందులోకి వెళ్ళిపోయి దిక్కులు తెలియక తడబడి వెలువడే మెరుపులాగా అని అక్కడ భావం ప్రకటిస్తూ ఉన్నారు. ఇది ఈ పద్యంలో మాస్టర్ గారు మనకి అందించినటువంటి ఒకానొక అనుభూతి. ఆ తర్వాత మళ్ళీ ఈ కవిత్వం ఎలా వస్తుంది, ఆలోచనలు ఎలా వస్తున్నాయి, అవన్నీ చెప్పుకొస్తారు. ఇక్కడ ఆగిపోదాం. వాస్తవండి, ప్రాక్టీస్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. వాసుదేవ్ ఇవాళ మమ్మల్ని అందరినీ తిరుపతి తీసుకెళ్లారు మాస్టర్ మీరు. మొత్తం చూసారు దేవుడు. తిరుపతి కళ్ళ కట్టినట్టుగా అనిపించింది మాస్టర్ మీకు మాకు. అది సరే. అంటే నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, తిరుమల యాత్రకి వెళ్ళినప్పుడు ఒక్కరోజు స్పేర్ పెట్టుకోండి, ఒక ఎక్స్ట్రా 1 డే.
దానిలో ఆ, మనం పరిగెత్తిపోయేది క్యూ లైన్లోకి వెళ్ళి అలా వెళ్తాం కదా, అంత మాత్రమే కాకుండా ఈసారి కోనేట్లో స్నానం చేయండి, వరాహస్వామిని దర్శించండి. అక్కడ వ్యాసరాయ ఆన్హిక మంటపం అని ఉంటుంది. భారతదేశంలో సౌత్ ఇండియా దెబ్బతిని ఆ ముస్లింలు పరిపాలనలో మన టెంపుల్స్ ఇవన్నీ ధ్వంసమైన ఆ సీజన్లో వ్యాసరాయల వారు చాలా కష్టపడ్డారు. ఆయన సంకల్ప శక్తి చాలా ఆలయాలని నిలబెట్టింది. కోనేట్లో ఒక చక్రం పెట్టుంటారే, చక్ర స్నానం చేసేటప్పుడు అక్కడే దిగుతుంటాం. అవును మాస్టర్. ఆ చక్రానికి దగ్గరలోనే, అంటే వరాహస్వామికి గుడిలోకి వెళ్ళడానికి అది ఎంట్రీ పాయింట్ గా ఉంది ఇప్పుడు క్యూ లైన్ కి. అక్కడ వ్యాసరాయ ఆన్హిక మంటపం అని, దానికి ఏం కలర్లు గిలర్లు లేవు, తెల్ల సున్నమే వేసింది. అక్కడ కాసేపు కూర్చొని ఒక పూట అలాగా స్పెండ్ చేయండి, గడపండి. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళండి. ఇంకొక పూట ఏమో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఆ, చూడడానికి ప్రయత్నం చేయండి, పిల్లలకి చూపించండి. అది వివరించి చెప్పలేను, బాగుంటుంది. ఒకసారి పాపనాశనం వెళ్ళండి, ఒకసారి ఆకాశగంగ వెళ్ళండి. అంటే ఊరికే టూరిస్ట్ హడావుడితో వెళ్ళొద్దు. ఒకసారి జాపాలి తీర్థానికి వెళ్ళండి, ఇవన్నీ ఈజీలీ యాక్సెసిబుల్. ఒకసారి రామకృష్ణ తీర్థానికి వెళ్ళండి. ఒకరోజు హథీరామ్జీ మందిరం ఉంది, మఠం కాకుండా మనం పాపనాశనానికి వెళ్ళే దారిలో. ఒకసారి రుద్రతీర్థానికి వెళ్ళండి, గోగర్భం డ్యామ్ పక్క నుంచి దారి ఉంటుంది. ఒకసారి పాదాలకి పిలుచుకెళ్ళండి, ఆ పైన అంటే ధర్మగిరి వైపు అన్నమాట. ఆఖరికి నేను ఒక ఎక్స్ట్రీమ్ కూడా చెప్తాను. దర్శనం దొరకలేదు, ఎప్పుడన్నా దొరకకపోతే దొరకలేదు అని బాధపడకుండా అడ్డాలు తిరుగుతారంటారు చూడండి, అట్లా తిరుమల కొండ మీద అడ్డాలు తిరిగేసి రండి, లేదు చాలా బాగుంటుంది. సరే, వాస్తవం అయితే వాస్తవ వాస్తవం. అన్నట్టు ఇంకొక మాట, సమ్మర్లో వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ నాద నీరాజన మంటపం వెళ్ళి రూముల్లో నిద్రపోకుండా ఆ నాద నీరాజన మంటపం అంటే అఖిలాండానికి ముందు పెద్ద స్పేస్ క్రియేట్ చేశారు కదా మనకి. అక్కడ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోండి, లడ్డు తీసుకుంటే ఆ లడ్డు తినేయండి, అక్కడే కూర్చో. మనకు ఒక మంచి ఇది దొరుకుతుందండి. అలానే స్వామి అక్కడ సశరీరులుగా సంచరిస్తూ ఉంటారన్నది కొంతమంది భక్తులు చెప్పే మాట అండి. అలాంటి సన్నివేశాలు నాకు ఏమన్నా ఎదురయ్యాయంటే ఒక్కటి చెప్పగలను. చెప్పండి. నాకు కొంచెం ఈ పద్యాలు పాడుకునేది ఇది ఓ రకమైన తిక్కు అనుకోండి, పిచ్చి అనుకోండి. జాపాలి తీర్థంలో ఇదే శ్రీపతి శతకము, అలానే స్తుతి సౌరభము. అప్పట్లో స్తుతి సౌరభం అంతగా చదువుకోలే నేను. శ్రీపతి శతకము పారాయణం అందాంలే పోని ఆ చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత అప్పటిదాకా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆ మహంతు నన్ను అరుస్తుండేవారు, నువ్వు వెళ్ళిపోయి ఎందుకు ఇంతసేపు ఇక్కడ కూర్చుంటావు అని. కోతుల బెడద ఎక్కువ, అవి ఎక్కడ బీకుతాయో అని కావచ్చు, లేదా ఇంకేమన్నా కారణం కావచ్చు. ఈ శతకము నేను అలాగా చదువుకుంటూ ఉంటే అప్పటిదాకా లేని వాళ్ళు ఎవరెవరో వచ్చేసేవాళ్ళండి. మరి ఎక్కడి నుంచి వచ్చారనేది నాకు తెలిసేది కాదు. పోనీ భక్తులు ఒక 100 మంది వచ్చారన్నా అందరి రావాలని లేదుగా. అయిపోయే వరకు ఉండేవాళ్ళు. ఆ తర్వాత అది జాపాలి ఆంజనేయ స్వామిది కదా, ఆ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. అది మాత్రం నాకు కొంచెం చిత్రం అనిపిస్తుంది. అలానే ఆ చక్రతీర్థం దగ్గర సుదర్శన స్తవం చదువుకోవటం కూడా. బట్ ఒక హెచ్చరిక ఏంటంటే, కూడా నాకు కలిగిన ఒక అనుభూతే అందాం పోని,
మీతో సుదర్శన స్తవం చెప్పేటప్పుడు ప్రస్తావించానో లేదో, ఒక్కసారి పొద్దున్నే వెళ్ళిపోయానండి చక్రతీర్థానికి. నారాయణగిరి నుంచి వెళ్ళాను. అప్పటికి ఎవరు నరమానవుడు లేడు అక్కడ. ఒక్కడనే వెళ్ళాను. కూడా ఫ్రెండ్స్ కూడా లేరు. మా బల్లి టీం కూడా ఎవరు లేరు. వెళ్ళి అక్కడ ఒక మాల సుదర్శనం జపం చేసుకుని, ఈ సుదర్శన స్తవం ఒకసారో 1.5 సారో చదువుకునేటప్పటికి ఓ పెద్దాయన వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఎలా వచ్చారో తెలీదు. ఇది ఇప్పుడు ఈ టైం అంతా మృగాలు తిరిగే టైము, నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు, వెంటనే వెళ్ళిపో అన్నారు. కొంచెం అరిచారు, కోపడ్డారు అన్నారు. సరే, ఆ టెంపుల్ వాళ్ళు కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అలా అని చెప్పి అనుకొని ఇంకా నేను నా సరంజామా అంటే ఏం లేదు, చేతి సంచి, దాంట్లో ఒక పుస్తకం, నా తులసి మాల, అవి పట్టుకుని చక్రతీర్థాన్ని దాటాలంటే ఒక చిన్న ఇరుకు దారి దాటాలి. మీకు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి ఐడియా వస్తూ ఉండొచ్చు. అది దాటి శిలాతోరణం వైపు వచ్చి రోడ్డు ఎక్కేసేయాలి. అక్కడికి షాపుల వాళ్ళు కూడా ఆ టైంలో ఎవ్వరు లేరు. నేను కొంచెం దాటానో లేదో మళ్ళీ ఇంకా ఆయన నాకు కనిపించలేదండి. వెనక్కి తిరిగి చూస్తే ఇలాంటివి మరి ఆ వచ్చిన మనిషి ఎవరు అని అంటే నాకు తెలియదు. అట్లా నాకు వెంకటేశ్వర స్వామి కనపడ్డారని నేను బల్లగుద్ది చెప్పలేను. ఇలాంటివంటే అది మన భావన పటిమ మీద ఉంటుందో, లేకపోతే అంతేలేండి, ఇంకంతకంటే మాట నాకు రావట్లేదు. ఆ భావన ప్రకర్ష మీద ఉంటుందో. బట్ అయితే కొండ మీద స్వామి సంచరిస్తూ ఉంటారని, ఎవరికెప్పుడు ఎలాంటి మనకి దారి చూపించిన వాడు నిజంగా స్వామి అయి ఉండవచ్చు అని కూడా భక్తులు అంటుంటారు. వాళ్ళు మన తోటి యాత్రికులు అని మనం భ్రమపడతామని ఇలా అంటుంటారు మరి. బట్ అయితే అక్కడక్కడ మనం వేరే పనేమి పెట్టుకోకుండా, వేరే ఆలోచనలు అంటే ఈ మొబైల్స్ కట్టేసుకుని అచ్చంగా మనకు వచ్చినది ఏదో పారాయణం చేసుకుంటూ అలా గడపగలిగితే మంచి అనుభూతి కలుగుతుంది అన్నది మాత్రం నేను హామీ ఇవ్వగలను. మిగతా విషయాలు అవి పరమాత్ముడికి ఎరుక. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఒక్కరోజు దయచేసి స్పేర్ పెట్టుకోండి. వాస్తవండి. వాసుదేవ మాస్టర్ క్లోజ్ చేస్తాను ఇంకా. వాసుదేవ. వాస్తవండి.